చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది, అయితే ఎంఎన్సీలో జాయిన్ అయితే బెటరా లేకుంటే స్టార్ట్అప్ లో జాయిన్ అయితే బెటరా అని. స్టార్ట్అప్ లో జాయిన్ అయితే కొంచెం మనం ఎక్కువ నేర్చుకోగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు ఎంఎన్సీలో ఏదైనా ఒక మోడల్ ఉందనుకోండి, దాన్ని ఆల్రెడీ డెవలప్ చేసే ఉంటారు. ఎందుకంటే అక్కడ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, క్లయింట్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి, ఏదైనా మోడల్ తయారు చేయాలన్నా ఆల్రెడీ డెవలప్ చేసి ఉంటారు. సో ఒకవేళ మనం ఎంఎన్సీలో జాయిన్ అయితే జస్ట్ మనం వెళ్ళి ఆపరేట్ చేయాల్సిందే. లేకుంటే ఒక స్టార్ట్అప్ అనుకోండి, స్టార్ట్అప్ ఏంటంటే సో మన 8 hours ఆఫ్ టైం ని కంప్లీట్ గా ఆక్యుపై ఉంటుంది. ఒకవేళ మీ ఫ్రెండ్స్ తో ఒకసారి కంపేర్ చేయండి, మీ సీనియర్స్ కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా ఒక 3 years స్టార్ట్అప్ లో వర్క్ చేసిన వారితోని, ఒక 3 years ఎంఎన్సీ లో వర్క్ చేసిన వాళ్ళతో ఒకసారి నాలెడ్జ్ కంపేర్ చేయండి. స్టార్ట్అప్ లో వర్క్ చేసిన వాళ్ళకి కొంచెం ఎక్కువ యూజ్ చేసి వర్క్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటారు. బట్ ఎంఎన్సీలో ఏంటంటే ఎక్కువ ఇన్వాల్వ్ కారాదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక మోడల్ అనేది కంప్లీట్ గా బిల్డ్ చేసి ఉంటుంది కాబట్టి జస్ట్ మనం వెళ్ళి ఆపరేట్ చేయాల్సిందే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జనరేటివ్ ఏఐస్ అని ఇప్పుడు చాలా వరకు మనకు వినిపిస్తుంది. ఆ జనరేటివ్ ఏఐస్ ఏంటంటే సపోజ్ ఒక డేటాబేస్ ఉంది, ఆ డేటాబేస్ ని ఈ జనరేటివ్ ఏఐ కి కనెక్ట్ చేస్తే సో మనం డైరెక్ట్ గా జనరేటివ్ ఏఐ నుంచి రెస్పాన్సెస్ తీసుకోగలుగుతాం. సపోజ్ ఒక డేటాబేస్ ఉంది, దాంట్లో ఒక డిమార్ట్ కి సంబంధించిన డేటా ఉంది అనుకోండి, ఆ డేటాబేస్ వచ్చేసి జనరేటివ్ ఏఐ కి కనెక్ట్ చేసినాం. సో డైరెక్ట్ మనం ప్రాంప్ట్ ఇవ్వచ్చు. సో టుడే హౌ మెనీ కస్టమర్స్ ఆర్ విజిటెడ్ ది డిమార్ట్ అంటే డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేస్తుంది. సో ఒకవేళ జనరేటివ్ ఏఐ లేకపోతే ఎలా అంటే మనం మళ్ళీ ఎస్క్యూఎల్కి వెళ్ళి ఆ డేటాబేస్కి వెళ్ళి దానికి ఎస్క్యూఎల్ క్వెరీ రాయాలి. సో అట్లా మనకు డేటా వస్తుండే. బట్ ఇప్పుడు చాలా మంది ఏఐ బేస్డ్ వెళ్తున్నారు కాబట్టి సో ఇట్లాంటి జనరేటివ్ ఏఐస్ అనేవి ఉంటాయి. సో ఈ ఎగ్జాంపుల్ ఈ జనరేటివ్ ఏఐ ని తీసుకున్న ఎంఎన్సీలో ఆల్రెడీ డెవలప్ చేసే ఉంటారు ప్రతి మోడల్. సో మనం వెళ్ళి మాక్సిమం ఆపరేట్ చేయాల్సిందే ఉంటుంది. బట్ స్టార్ట్అప్ లో ఏంటంటే ఇప్పుడు అంటే జనరేటివ్ ఏఐ అనే కాదు, సో ఇట్లాంటి మార్కెట్లోకి ఎన్నో వచ్చినా స్టార్ట్అప్ లో మనల్ని ఇన్వాల్వ్ చేస్తారు ఆ బిల్డింగ్ ప్రాసెస్ లో. బట్ ఎంఎన్సీలో అక్కడ ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో బెటర్ టు జాయిన్ స్టార్ట్అప్. స్టార్టింగ్ లెవెల్లో స్టార్ట్అప్స్ లో జాయిన్ అయి ఉంటే ఒక ఫస్ట్ 3 years కంపల్సరీ ఐఎమ్ 100% చెప్తున్నా, ఎంఎన్సీలో వర్క్ చేసిన వారికంటే 3 times వర్క్ ఎక్కువ నేర్చుకోగలుగుతాం.